నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వైఫల్యాలతో మొదలైన రాజకీయాల్లో విజయ పతాకం ఎగరవేశాడు పవన్ కళ్యాణ్. పరాజయాల పునాదులపై నిలబడి దిక్కులు దద్దరిల్లే గెలుపును అందుకున్నాడు. కూటమికి ఇరుసుగా నిలబడి విజయ తీరాలకు చేర్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు పవన్ కళ్యాణ్. అయితే ఇదంతా ఒక్క రోజులోనో లేక ఒక సంవత్సరంలోనో సాధ్యమైంది కాదు. మొదట ఓటమిని ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వదలలేదు. ప్రజల కోసం ముందుకు సాగారు. అధికారం లేకపోయినా తన సాయాన్ని ఆపలేదు. సొంత డబ్బుతోనే పార్టీని నడిపించారు. చివరకు ప్రభుత్వ ఓటు చీలకుండా కూటమి ఏర్పాటుకు నాంది పలికాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఈనాడు ఏపీలో తిరుగులేని మెజారిటీతో కూటమిని గెలిపించారు. గెలుపు కోసం ఆయన పడ్డ కష్టం, నిరీక్షణ అన్నీ ప్రస్తుత రాజకీయాల్లోనూ ఇతర నేతలకు ఆదర్శం. పవన్ కళ్యాణ్ హీరోగా తిరుగులేని వ్యక్తి. ఆయన సినిమా వస్తుందంటే పండగ వాతావరణమే ఉంటుంది. ఈయనకు ప్రాంతాలు, కులాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో దుమ్ము రేపాలని కోరుకునే అభిమానులు ఉన్నారు. నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా, ప్రజలకు మేలు చేసేందుకు తాపత్రయపడే నేతగా, సమాజం కోసం తప్పించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్కు గుర్తింపు ఉంది. సింపుల్గా చెప్పాలంటే పవన్ అధికారంలోకి రాగల సత్తా, తీసుకురాగల సత్తా ఉంది. ఈ విషయం కూటమి పార్టీలకు స్పష్టంగా తెలుసు. పవన్ కళ్యాణ్కు అంత సత్తా లేకపోతే 10 ఏళ్ల నుంచి బీజేపీ, టీడీపీలు ఆయనతో ఇంత సన్నిహితంగా ఉండవు. 2014లో టీడీపీ పవన్ సహకారం తీసుకుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి ఆయన ప్రచారం చేస్తే 18 సీట్లు వచ్చాయి. 18% ఓట్లు కూడా పడ్డాయి. 2014లో టీడీపీ, బీజేపీలకు పవన్ ప్రచారం చేసి 2 పార్టీలను ఏపీలో గెలిపించాడు. 2019లో తడబడిన 2024లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి పట్టుదలతో సక్సెస్ అయ్యారు. రావడం లేట్ అవ్వచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్. ప్రస్తుతం సందర్భానికి ఇది పక్కాగా సరిపోతుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. కానీ అధ్యక్ష అని పిలవడానికి రాజకీయ క్షేత్రంలో పెద్ద యుద్ధమే చేశారు. చివరకు ఆకాశాన్ని అంటే స్థాయిలో విజయాన్ని సాధించారు. రాజకీయ క్షేత్రంలో సింగిల్గా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేయబోతున్నారు. 10 ఏళ్లు పదవి, అధికారం వంటివి లేకుండా నిరంతరం పరీక్షలతో సాగిన పవన్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. సినిమాల్లో హీరో అంటే లగ్జరీగా బతికే అవకాశం ఉంటుంది. కానీ పవన్కు సినిమాలు ఒకటే సంతృప్తిని ఇవ్వలేదు. రాజకీయాలు, ప్రజాక్షేత్రమే తన సరైన వేదికగా భావించారు. 2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019కి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు. తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే సైలెంట్ అయిపోయేవారు. కానీ గెలిచిన ఒక పక్క అభ్యర్థి పార్టీని వీడిన ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు సాగారు పవన్. సీఎం అని ఫ్యాన్స్ అంటే ముందు నన్ను గెలిపించండి అని వినమ్రంగా అడిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ అనే చెప్పాలి. సాధారణంగా ఓటమి పాలైతే నాయకుడు ప్రజాక్షేత్రానికి కాస్త దూరంగా ఉంటారు. కానీ పవన్ అలా చేయలేదు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చారు. అంతేకాదు, చంద్రబాబు జైలు పాలైన సమయంలో తాను ఉన్నాను అంటే పార్టీకి అండగా నిలబడ్డారు. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు పవన్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి మరీ టీడీపీకి మద్దతు పలికారు.
అంతేకాదు టీడీపీ, బీజేపీ, జనసేన కలవడంలోనూ పవన్దే కీ రోల్. కేంద్రంలో బీజేపీలో కలిసి ఉంటూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలని అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలువురు సొంత పార్టీ నేతలే టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకించారు. అయితే పవన్ ఓ అడుగు ముందుకు వేసి టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్యను కుదుర్చారు. ఇలా ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు పవన్ అన్నీ తానై వ్యవహరించారు. ఆ ప్రయత్నం నేడు ఫలించి ఏపీలో కూటమి గెలుపుకు కారణమైంది. ఇక 2024 ఎన్నికల్లో పవన్ ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే రాష్ట్రంలో మొదలైన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అని. అయితే ఆ సమయంలో పవన్ ఎన్ని సీట్లు అయినా డిమాండ్ చేయవచ్చు, కానీ అలా చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు. తన బలగాన్ని అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకొని అన్ని స్థానాల్లో గెలవాలనే ఎజెండాతో ముందుకు వచ్చారు. ఒకానొక దశలో పొత్తు పెట్టుకుంటే తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాలని చాలా మంది చెప్పారు. అయినా వినలేదు. పవన్ పొత్తుకే జై కొట్టారు. దీంతో సొంత నేతల్లో వ్యతిరేకత ఎదురైంది. అభిమానులు సైతం అలక వహించారు. వీరందరికీ పవన్ సర్ది చెప్పారు. సీట్లు దక్కని వారు నిరసనలకు దిగారు. అయినా వాటన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. ఓపిక పట్టాలని అన్నాడు. తట్టుకొని నిలబడ్డాడు. 21 సీట్లలో పోటీకి దిగిన జనసేన ఫలితాల్లో దుమ్ము రేపింది. 10 ఏళ్లు పదవి రాకపోయినా, జనం గెలిపించకపోయినా ఓపికతో నిలబడ్డాడు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, స్ట్రైక్ రేటే ముఖ్యమని శ్రేణులను సముదాయించడంలో పాటు విమర్శలకు ధీటైన జవాబును ఇచ్చాడు. తనకు సీట్లు ముఖ్యం కాదని, తను పార్టీకి గుర్తింపు ముఖ్యమని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని 21 సీట్లను సాధించి ఏపీ రాజకీయాల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాచ్ విన్నర్ అయ్యారు. అందుకే ఈ ఎన్నికల సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటున్నారు అంతా. పట్టుదలతో ఏపీ ఎన్నికల ఫలితాన్ని మలుపు తిప్పారు.